డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసిందమ్మా. రెస్పాన్స్ షీట్ వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అందరు కూడా చెక్ చేసుకున్నారు ఎన్ని మార్క్స్ వస్తాయో. కొంతమందికి 120 వస్తున్నాయి, కొంతమందికి 160 వస్తున్నాయి, కొంతమందికి 80 మార్కులు వస్తున్నాయి, కొంతమందికి 100 మార్క్స్ వస్తున్నాయి. ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్కి మరి వీడియోలో ఏంటంటే జస్ట్ మనము ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర మార్క్స్ ఉండి మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. మరి ఐఐటీలో ఏ బ్రాంచ్లో చేరవచ్చు, మీరు ఐఐటీలోకి సంబంధించిన ఏ బ్రాంచ్లో మనం చేరవచ్చు, ఏ బ్రాంచ్కి మనకు ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మార్క్స్ వర్సెస్ మరి వీడియోలో ఏంటంటే మార్క్స్ వర్సెస్ బ్రాంచ్ ఇది తెలుసుకుందాం. మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, మరి ఏ ఐఐటీలో ఏ బ్రాంచ్ రావచ్చో కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే మరి మన మెంటర్షిప్ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ మరి 2500 జోసా ప్లస్ ఈసీఆప్ మనం ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తాం. మరి కొద్ది రోజుల్లోనే జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడే చేరితే మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే కానీ కౌన్సిలింగ్ ముందు ఒకరోజు చేరితే ముందు దానివల్ల మీకు పెద్ద అవగాహన రాదు. ఇది మన వాట్సాప్ నెంబరు. చేరండి. మీకు ఐఐటీలో నేను ఒక విషయం చెప్తున్నా. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉండారంటే కోచింగ్ సెంటర్లకి లక్షలు సపోజు ఒక కోచింగ్ సెంటర్లో మీకు ఇంటర్మీడియట్ అయ్యేసరికి 6 లక్షలు అవుతుంది. మనకి మరి మెంటర్షిప్ తీసుకోవడానికి చాలా తక్కువ అమౌంట్, 2,500 2,000 దానికి కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు. 6 లక్షలు అయితే ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ ఈ 2,000 3,000 మెంటర్షిప్ ఫీజుకి దడుస్తున్నారు. దానివల్ల ఈ 6 లక్షలు పోతాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పోతాయా? మీరు సరైన గైడెన్స్ లేకుండా మీరు సరైన కాలేజీల్లో మీకు సీటు కోల్పోతారు. ఎందుకంటే మిస్టేక్ చేస్తారు ఆటోమేటిక్. ఇప్పుడు ఇదంతా ఏంటంటే కంప్యూటర్ యుగము, ఎలాంటి మనుషుల ప్రమేయము ఎవరిది ఉండదు. అంతా మనం డేటా ఇస్తాము, అది డెసిషన్ ఇస్తుంది. మనకి సిస్టము ఏం చెబితే అలా నడుచుకోవాలి. అంతేకాని ఇక్కడ మనుషులు ఎవరు కూడా ఉండరు. అందుకని 6 లక్షలు 7 లక్షలు ఇంటర్మీడియట్ ఖర్చు పెట్టుకున్నారు. ఆఖరికి మీరు ఒక 2,500 ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గమనించగలరు. ఆ ఇబ్బంది పడితే దానివల్ల నష్టపోయేది పేరెంట్స్ మాత్రమే, కానీ ఎవరు కూడా కాదని నేను మనవి చేస్తున్నాను. మరి ఎవరైనా ఉంటే మెంటర్షిప్ చేయాలంటే మనకి ఇది పేమెంట్ క్యూఆర్ కోడ్, ఇక్కడ ఫోన్ నంబర్ అయితే ఉంది. స్టూడెంట్స్, మనము మొట్టమొదటిగా 23 ఐఐటీలకు సంబంధించి మరి మేలు, జెండర్ న్యూట్రల్, ఫీమేల్కి అసలు స్టార్టింగు ఎంత ర్యాంక్ ఉంటుంది, ఎండింగ్ ఎంత ర్యాంక్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఎవరి ప్లేస్మెంట్స్ వస్తే అసలు మీకు మార్క్స్ వర్సెస్ బ్రాంచ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఐఐటీలో మరి చేరవచ్చా లేదా, చేరితే ఏ బ్రాంచ్లో చేరాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడ చేరారు కదా. లాస్ట్ ఇయర్ 16వ ర్యాంకు. ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ బాంబేలో ఇక్కడ ఫీమేల్ అమ్మాయి అయితే ఏరోస్పేస్ చేరింది. ఏరోస్పేస్ ఫీమేల్కి ఇక్కడ మీకు దాదాపు ఒక 300 మార్కులు ఇక్కడ రావాలి. 300 మార్కులకు వచ్చేస్తుంది. తర్వాత మరి సిఎస్సి మీకు 66 ర్యాంక్ రావాలంటే దాదాపు ఇక్కడ 310 ఆ రేంజ్లో మరి స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా 310 వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిఎస్సి బాంబేలో రావటం అయితే జరిగింది. సిఎస్సి బ్రాంచి నాకు తెలిసి సిఎస్సిలు ఈసీఈ ఇక్కడ చూశారు మీరు. ఇక్కడ మీరు సిఎస్సి తర్వాత ఈ విధంగా మరి ఇక్కడ బ్రాంచి 500, సపోజు 800 వరకు ఐఐటి బాంబేలో 800 వచ్చి ఇక్కడ 217 ర్యాంక్. ఇక్కడ మార్క్స్ మీ యొక్క 217 మార్క్స్ వచ్చేసినాయి. మరి ఐఐటి మెడ్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 850 అంటే మీకు దాదాపు ఒక 200 మార్కులకి ఇక్కడ ఎవరికైతే 200 మార్కులు వచ్చినాయి ఇక్కడ ఐఐటి బాంబేలో. మీరు ఏ బ్రాంచ్లో చేరాలంటే ఐఐటీలో టాప్ 10 ఐఐటీల్లో మీరు ఏ బ్రాంచ్ వచ్చినా చేరవచ్చు. ప్లేస్మెంట్లు కూడా ఉంటాయి. తర్వాతే మనం ఆలోచించాలి. ఇక్కడ చూసారా మీరు ఐఐటి గౌహతి ఉంది. ఐఐటి సపోజు 1000 ర్యాంక్ వరకు ఇక్కడ 1000 ఉంది కదా. ఈ 1000 వరకు రావాలంటే మీకు ఆల్మోస్ట్ 208 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. 208 మార్కులు. ఇక్కడ అమ్మాయికి రావాలంటే 1100 ఉంది కదా. 205 మార్కులు ఉంటే ఇక్కడ మరి ఏది ఐఐటి కాన్పూర్. ఇది ఐఐటి కాన్పూర్లో మీకు 208 మార్కులకి
మరి సిఎస్సి వచ్చే అవకాశం. సపోజ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో 1273 1273 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 మార్కుల దాకా రావాలమ్మా. 200 మార్కుల దాకా రావాలి. గౌహతిలో 1276 అంటే ఒక 195 మార్కుల దాకా ఇక్కడ రావాలి. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి ఇక్కడ బాంబేలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ బాంబేలో రావాలన్న మీకు 1500 అంటే ఇక్కడ 193 మార్కులు రావాలా. 190. వీడియోని జాగ్రత్తగా వినండి, అంతేగాని ఈ చెవితో వదిలేయటం మంచి పద్ధతి కాదు. సరే, గౌహతిలో ఈసీఈ రావాలంటే మీకు 186 మార్కులు రావాలి. గౌహతిలో ఈసీఈ రావాలి. ఇక సిఎస్సి గాంధీనగర్లో మీకు సిఎస్సి రావాలంటే కూడా స్టూడెంట్కి ఎంత రావాలి? సిఎస్సి రావాలంటే 181 మార్కు రావాలమ్మా. గాంధీనగర్లో ఇండోర్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ రావాలంటే 2099 ఉంది కదా ర్యాంకు. 2099 179 మార్కులు రావాలా. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి ఆల్రెడీ అందరికీ మార్క్స్ తెలుసు. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. మీరు మార్క్స్ని పెట్టండి, మరి దీనికి సంబంధించిన గైడెన్స్ కూడా తీసుకోండి. దానికి ప్రతి ఒక్కరు అసలు ఎంతెంత మార్క్స్ వస్తుంది చెబుతాం, మీరు కామెంట్లో పెట్టండి. ఇక మనం టాప్ నుంచి వచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ గౌహతిలో 2200కి 177 మార్కులు రావాలి. ఇక్కడ 177. బాంబేలో ఏరోస్పేస్ 2361 176 మార్కులు ఇక్కడ రావాలి. ఇక ఇది సపోజ్ వారణాసి BHU వారణాసిలో మీకు సీటు రావాలంటే 2635 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 170 మార్కులు ఓసీ పిల్లలకి. ఇది నేను ఓసీ పిల్లల గురించి చెప్తున్నా, ఓపెన్ స్టూడెంట్. ఇక మెడ్రాసు టాప్ NITలో మనము టాప్ 10 NITలో ఏ బ్రాంచ్ వచ్చినా జారండి, ఇబ్బంది లేదు. మెకానికల్ సివిల్ అయినా కొద్దిగా ప్లేస్మెంట్ వస్తాయి. కొన్ని మెడ్రాసులో అమ్మాయికి 2848 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 168 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీట్ వస్తుంది. బాంబేలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగు ఫిమేల్కి ఇంకా తక్కువ 3000 అంటే 165 మార్కులు వచ్చినా కానీ బాంబేలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ ఆపరేషన్. ఇక ఐఐటి హైదరాబాద్లో మనకి ఇంజనీరింగ్ సైన్స్ ఉంది. 3272 అమ్మ. 3272కి ఎంత ఉంటుంది? 163 మార్కులు రావాలి. 163. ఐఐటి పాట్నా సిఎస్సి 3300. ఎందుకంటే ఇక్కడ సిఎస్సి కావాలనుకో, వీళ్ళు ఐఐటి మరి పాట్నాకి వెళ్ళారు. 3377 అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక 160 మార్కులు వస్తే మీకు పాట్నాలో సీట్ వచ్చే అవకాశం. ఇకపోతే బెనారస్ వారణాసి అమ్మాయిలకి 3781 ర్యాంకు. దీన్ని మనం కన్వర్షన్ చేస్తే 3080 అంటే 157 మార్కులు రావాలమ్మ, గుర్తుపెట్టుకొని. 360కి 157 మార్కులు రావాలి. రూర్కీలో మెకానికల్ ఇంజనీరింగు 3008 156 మార్కులు ఇక్కడ రావాలి. ఇకపోతే ఐఐటి ఢిల్లీలో మరి సివిల్ వచ్చినా ఐఐటి ఢిల్లీలో చారండి, ఇబ్బంది ఏమి లేదు. మరి 4300 ఉంది కదా ఐఐటి ఢిల్లీలో 151 మార్కు రావాలి. ఐఎస్ఎం ధనబాద్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4300 151 మార్కు ఇక్కడ కూడా రావచ్చు. మరి ఐఐటి రూర్కీలో అమ్మాయిలకి 4788 అంటే మీకు దాదాపు ఇక్కడ ఎంత రావాలి? మీకు 4700కి చూసినట్టయితే 148 మార్కులు రావాలమ్మా. 148 4800 147 మార్కులు ఇక్కడ రావాలి. ఖరగ్పూర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. మరి ఐఐటి హైదరాబాద్లో కెమికల్ ఇంజనీరింగ్ 5700. కెమికల్ ఇంజనీరింగ్ 5700 అంటే 140 మార్కులు రావాలి ఇక్కడ. మరి ఐఎస్ఎం ధన్బాద్లో ఈసీఈ 5800 ఇక్కడ 140 మార్కులు ఇక్కడ రావాలి. భువనేశ్వర్ కూడా 140 మార్కులు, ఈ రేంజ్లో 140 మార్కులు రావాలి. ఈ ఏరియాలో రావాలండి మీకు. ఇక జోధ్పూర్లో రావాలన్నా కానీ మనకు 6800 అమ్మ. 6800 అంటే 134 మార్కులు రావాలి ఇక్కడ రావాలి. సపోజ్ ఇవన్నీ టాప్ ఐఐటీస్ అమ్మ. టాప్ ఐఐటీస్ ఐఐటి హైదరాబాద్లో బయోమెడికల్ 8300 అంటే అంత 127 మార్కులు రావాలి 8300కి. ఈ విధంగా స్టూడెంట్స్ ఐఐటి 10,000 సపోజ్ 10,000 వచ్చింది అనుకో. ఐఐటి రూర్కీలో నేను జియాలజీ అంటే మీరు ఐఐటీలో చేరేటప్పుడు మీరు బ్రాంచ్ ఇష్టపడాలమ్మా. బ్రాంచ్ ఇష్టపడే జారండి. నాకు సపోజ్ మెకానికల్ ఉంటే మెకానికలే జారండి, ఇబ్బంది ఏమి లేదు. సివిల్ ఉంటే సివిలే జారండి. మరి మీ యొక్క కోరికను ఎప్పుడు కూడా చంపుకోవద్దు. ఇక్కడ 10,000 ఉంది. 10,000కి మీకు ఎక్కడ రావాలి సీటు? 120 మార్కులు రావాలమ్మా. 10,000కి 120 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏరియాలో కాన్పూర్ కానీ
మరి హైదరాబాద్ కానీ ఖరగ్పూర్, కాన్పూర్ ఇవన్నీ కూడా 120 మార్కులు రావు. సరే 11,000 ఈ రేంజ్లో రావాలంటే మీకు గాంధీనగర్ కానీ, జమ్మూ కానీ, ఖరగ్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ రావాలంటే మరి 11,000 చిల్లరు ఇవి రావాలంటే 116 మార్కులు రావాలమ్మ. 116, 115 ఆ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది 11,000. ఇక 12,000కి సీటు రావాలంటే మీకు 12,000 వచ్చినాయి అనుకో 113 మార్కులు రావాలమ్మ. 113 మార్కులు మరి ఖరగ్పూర్, పాలకాడ్ కానీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్, తిరుపతి మెకానికల్, గోవా కంప్యూటర్ సైన్స్, పాట్నా ఇవన్నీ 113 మార్కులకు వచ్చే అవకాశం. సపోజ్ 13,000 నాకు 13,000 ఈ ర్యాంక్ రావాలంటే మీకు సపోజ్ ఈ ఏరియాలో రావాలంటే మీకు ఎన్ని మార్కులు రావాలి? 109 మార్కులు. అంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరగొచ్చాము. 109 మార్కులు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ బెలాయిలో డేటా సైన్స్, బిహెచ్యు, పాట్నా ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. 109 మార్కులు ఈ యొక్క రేంజ్లో 13,000 ర్యాంకులో వచ్చిన స్టూడెంట్స్ అందరికి. గౌహతి, ఎనర్జీ ఇవన్నీ 14,000 వచ్చిన వాళ్ళకి ఏంది? 14,000 వస్తే మీకు ఈ రేంజ్లో వచ్చిననుకో 14,000 నీకు 107 మార్కులు రావాలమ్మా. 107 మార్కులు వస్తే మీకు ఖరగ్పూర్లో మ్యానుఫ్యాక్చరింగ్, రూర్కీ సివిల్, గాంధీనగర్ మెకానికల్, జోధ్పూర్ ఇవన్నీ మైనింగ్, సివిల్, మండి ఇవన్నీ కూడా 107 మార్కులకి అమ్మాయిలకి కూడా అబ్బాయిలకి కూడా రావటం జరిగింది. మైనింగ్ వారణాసిలో కూడా వచ్చింది 14. ఇక 15,000కి సపోజు మీకు 104 మార్కులు రావాలమ్మా. 104 మార్కులు వస్తే మీకు వచ్చింది పాట్నాలో హాస్పిటాలిటీ, మెటీరియల్, జోధ్పూర్, తిరుపతి ఎలక్ట్రికల్, హైదరాబాద్ సివిల్, జోధ్పూర్ ఫిజిక్స్ స్పెషలైజేషను ఇవన్నీ కూడా మరి 15,000 రేంజ్ 104 మార్కులు. ఇవన్నీ కూడా జోధ్పూర్ కానీ, ఖరగ్పూర్ కానీ ఇవన్నీ కూడా 15,000లో 113 మార్కులకి ఇది ఈ 103 మార్కులకి ఇవన్నీ వచ్చినాయి 15,000లో ఇవన్నీ. ఇక 16,000 అంటే రేంజ్ మారింది. 16,000 అంటే 102 మార్కులమ్మ. ఇక్కడ 102 ఈ ఏరియాలో మీకు భువనేశ్వర్ ఎలక్ట్రికల్, రూర్కీ, పాట్నా ఇవన్నీ వారణాసిలు ఇక్కడ అన్నీ కూడా 102 మార్కులు రావు. ఇక 15,000కి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? 17,000 ఇక్కడ 99 మార్కులు వస్తే మీకు ఇవన్నీ వచ్చినాయి. 99 మార్కులకు పాట్నా కానీ, జమ్మూ సివిల్, గాంధీనగర్ సివిల్, ఫిజిక్స్, ఖరగ్పూర్, ఓషన్, ధన్బాద్ ఇవన్నీ కూడా 99 మార్కులకు వచ్చాయి. ఇక 18,000 ర్యాంకు రావాలంటే ఇక్కడ మీకు 98 మార్కులు, 97 మార్కులు, 96 మార్కులకి కట్ అయిపోయింది. జమ్మూ మెటీరియల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ జోధ్పూర్, ఐఎస్ఎం కెమికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ధన్బాద్, కాన్పూర్ కెమిస్ట్రీ, రూర్కీ ఇక్కడ 98, 97, 96 మార్కులకి ఈ ఏరియాలో మీకు సీట్స్ వచ్చే అవకాశం. ఇక 95 మార్కులు ఎవరికైతే 95 మార్కులు వచ్చినాయో ఇంకో ఈ ఏరియాలో సీట్స్ వస్తాయి. జమ్మూలో ఎలక్ట్రికల్ కానీ, రూర్కీలో ఫిజిక్స్, వారణాసి, జోధ్పూర్ కెమికల్, మెటీరియల్ సైన్స్ ఇవన్నీ కూడా ఈ సీట్స్ మీకు మార్క్స్ వర్సెస్ బ్రాంచ్. ఇది మీరు కొన్ని బ్రాంచుల్లో మరి ప్లేస్మెంట్స్ డౌటే. ఎందుకంటే మీరు ఈజీగా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేరిన వాళ్ళకి ప్లేస్మెంట్ డౌట్. ఒకవేళ మీరు టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ మీకు ఒక స్టూడెంట్కి ఐఐటి వారణాసిలో సివిల్ వచ్చింది, టాప్ ఎన్ఐటీలో ఈసీఈ వచ్చింది. చూజ్ చేసుకోవటం నేను ఈసీకే వెళ్ళమంట. ఎందుకంటే సివిల్ మీకు ఇంట్రెస్ట్, మీకు టాప్ ఎన్ఐటీఏ చూజ్ చేసుకోవాలి. కానీ ఒకవేళ మీకు సివిల్ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ఐటీలో ఈసీకి వెళతారా, ఐఐటీలో సివిల్కి వెళతారా మీరు డిసైడ్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అని కూర్చొని ఒకసారి డిసైడ్ చేస్తాం. ఇదమ్మా మనం చివరి ఆఖరికి వచ్చాము. చివరి అంకంలో మనకి ఆల్మోస్ట్ 20,000 కంటే 94 మార్కులు. 94 మార్కులకి బెలాయిలో ఎలక్ట్రికల్, కెమికల్ సైన్సెస్, ఖరగ్పూర్ మైనింగ్, తర్వాత ఎర్త్ సైన్సెస్, గోవాలో ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా 94 మార్కుల దాకా సీట్స్ వచ్చాయి. ఇక 21st ర్యాంకు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 92 మార్కులు రావాలమ్మా. 92 ఈ ఏరియాలో 91. ఈ రెండు పాల్కాడు, మెకట్రానిక్స్ బెలాయి, ఖరగ్పూర్ కెమిస్ట్రీ, అప్లైడ్ జియాలజీ, మెకానికల్ పాట్నా, వారణాసి ఇవన్నీ కూడా మరి ఈ రేంజ్లో 92, 91 ఓసీ పిల్లలు ఫీమేల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలకి మాత్రము ఈ సీట్స్ రావడం జరిగింది. ఇక 90 మార్కులు వస్తే ఈ రేంజ్ వచ్చిందమ్మా మీకు. పాట్నా కానీ, ధార్వాడ్, పాట్నా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, మరి ధార్వాడ్ మెకానిక్. ఇక్కడ ప్లేస్మెంట్ కూడా లేదు, తస్మాత్ జాగ్రత్త. ధార్వాడ్లో భువనేశ్వర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెటలర్జీ ఇవన్నీ కూడా ఈ రేంజ్లో
మరి ఓన్లీ అమ్మాయిలకి రావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కండిషన్ సప్లై నాట్ అబ్బాయిలు, అమ్మాయిలకి మాత్రమే. ఇక 88 మార్కులు మీకు కానీ 88 మార్కులు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి రూపార్లో మెటలర్జికల్, ఐఎస్ఎం ధన్బాద్, పెట్రోలియము, డిజైను, బిలాయ్ మెకానికల్, పాట్నా ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్కి రావటం జరిగింది. 88 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే, లాస్ట్లో అమ్మాయిలు మాత్రం ఉంటారు. మరి 25,000 మరి ర్యాంకు, 25,000 ర్యాంక్కి మనకి ఎన్ని 85 మార్కులు అమ్మ. 85 మార్కులు వస్తే మీకు మైనింగ్ ఐఎస్ఎం, మైనింగ్ ధన్బాదు, తర్వాత ఇండియన్ ఐఐటి మండే, బయో ఇంజనీరింగు, మైనింగ్ మిషనరీ, ధార్వాడ్, ఐఎస్ఎం ఇవన్నీ కూడా 85 మార్కులకు వచ్చినాయి. ఒకవేళ మీకు ఎన్ఐటీలో నా సలహా అయితే మీకు ఎన్ఐటీలో సీటు రాలేదనుకో ఇక్కడ హ్యాపీగా చేరిపోండి. ఎన్ఐటీలో కానీ టాప్ ఎన్ఐటీలో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ రాలేదా ఇక్కడ హ్యాపీగా చేరుకుపోయింది. అవి వస్తే దానికి వెళ్ళిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటీయా ఐఐటీయా ఇది బ్రాంచ్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇదమ్మా స్టూడెంట్స్ లాస్ట్ 28,000 వరకు వచ్చినాయి. మరి 28,000 వరకు ముక్కి మూలిగి మనకు ఆర్కిటెక్చర్ ఇది మనకు అనవసరం. లాస్ట్ 26,000 వరకు వచ్చినాయి సీట్లు. ఓపెన్లో 26,000 వరకు, మిగతా ఇక్కడ ఏం లేవు. 26 అంటే 83 మార్కులు దాకా వచ్చినాయి. 83 మార్కులు కెమికల్ సైన్సెస్, జమ్మూలు, మెటీరియల్ ఇవన్నీ కూడా ఓపెన్ అమ్మాయిలకు రావడం జరిగింది. దీన్ని బట్టి మనము కట్ ఆఫ్ ఏ విధంగా నిర్ణయించవచ్చు, 83 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి లేదు. 83 మార్కులు బాటంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంత అమ్మాయిలు, ఇక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకి 83 మార్కులు, అబ్బాయిలకి ఎంత రేంజ్ అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. అబ్బాయిలు ఎక్కడ దాకా ఉన్నారు? అబ్బాయిలు 17,000 అంటే అబ్బాయిలకి వాళ్ళకి 83 అంటే వీళ్ళకి 98 మార్కులు దాకా తేడా ఉందమ్మా. 98 మార్కులు, 83 మార్కులు, 5 అంటే 15 మార్కులు తేడా ఉంది అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇది అబ్బాయిల మార్కులు. బాయ్స్కి 98 మార్కులు మినిమం రావాలి. మరి గర్ల్స్కి 83 మార్కులు లోపు వస్తే మీరు ఓపెన్లో ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. డిస్కషన్ చేయాలమ్మా, మెంటర్స్తో డిస్కషన్ చేస్తే ఎక్కడ ఏ సీట్ వస్తుంది, ఎక్కడ ఏ కాలేజీ ఉందనేది అన్ని వెలుగులోకి తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ కొంతమంది 6-7 లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లు వాళ్ళకి కట్టుకుంటున్నారు, కానీ జస్ట్ దీనిలో మీరు కట్టే దాంట్లో మీరు 0.1% కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టు. మీ ఇష్టం చేసుకుంటే మీరు తప్పులు చేసుకోమాకండి. మిస్టేక్ చేసుకుంటే ఆ 7 లక్షలు 6 లక్షల రూపాయలు కూడా పోతాయి. గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ నెంబర్ ఇది, ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో చేరవచ్చు. ఇది QR కోడ్. ఇప్పుడు మనము ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కట్ ఆఫ్ ఈ విధంగా ఉందో. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఐఐటి బాంబేలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి ఫస్ట్ 20th ర్యాంకు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టూడెంట్స్ 305 మార్కులు వచ్చినాయి ఈ స్టూడెంట్స్కి. మరి 65 మెడ్రాస్ 65 వచ్చిన స్టూడెంట్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 250 మార్క్స్ దాకా ఇక్కడ రావటం జరిగింది. 250, 305 ఈ విధంగా ఇవన్నీ కూడా మరి 300, 270 ఇవన్నీ కూడా ఈ రేంజ్లో సిఎస్సి చేరారు. బాంబే, మెడ్రాస్, ఢిల్లీ, కాన్పూర్, బాంబే, మెడ్రాస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సిఎస్సి. ఇక ఇక్కడ స్టూడెంట్కి 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years 199 మార్కులు వచ్చినాయి. 199 మార్కులు వస్తే ఇవన్నీ కూడా 200 నుంచి 199, 198 మార్కుల వాళ్ళు ఢిల్లీ, బాంబే, ఎలక్ట్రికల్, హైదరాబాద్ ఆర్టిఫిషియల్, సిఎస్సి, మరి గౌహతి, రూర్కీ, డేటా సైన్స్ మరి 200 మార్కులు ఈ ఏరియాలో 200 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ చేరిన బ్రాంచెస్ ఇవి. 178 మార్క్స్ ఈ ర్యాంకు. 178 మార్క్స్ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, సిఎస్సి, ఇండస్ట్రియల్, స్టాటిక్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ. కాన్పూర్, బాంబే, ఇండూరు 178 మార్కులు ఈడబ్ల్యూఎస్ వచ్చిన స్టూడెంట్స్కి వచ్చిన ఐఐటి సివి మాత్రమే. నోట్ డౌన్ చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి ప్రతి ఒక్క. మీకు కానీ 163 మార్కులు వస్తే మీకు వచ్చే బ్రాంచెస్ ఇవి. ఐఐటి హైదరాబాద్, ఐసీ డిజైన్, వారణాసి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఇండోర్ మ్యాథ్స్, ఖరగ్పూర్ ఎలక్ట్రికల్, మెకానికల్. బాంబేకి 162 మార్కులు రావాలి ఇక్కడ.
ఈడబ్ల్యూఎస్లో ఇది గుర్తుపెట్టుకోండి. 154 మార్కులు రావాలమ్మా ఇక్కడ ఈ రేంజ్లో. గౌహతి సిఎస్సి ఫిమేల్, రోపార్ సిఎస్సి, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఈ రేంజ్లో రావాలంటే మీరు 154 మార్కులు రావాలి స్టూడెంట్స్. ఇక్కడ రావాలంటే గాంధీనగర్ సిఎస్సి రావాలంటే 147 మార్కులు రావాలి. ఇక్కడ 147 గాంధీనగర్ ఫిమేల్, గౌహతి, డాటా సైన్స్, రోపార్, మెండి, పాట్నా ఇవన్నీ కూడా 147 మార్కులు, 146 మార్కులు వస్తే మీకు ఈ ఏరియాలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది, ఫీమేల్ కానీ మేల్ కానీ. ఇక్కడ ఈ రేంజ్లో 141, ఇక్కడ 141 మార్కులు ఇండోరు, మండి మ్యాథమెటిక్స్, బాంబే ఇంజనీరింగ్ ఫిజిక్స్, బాంబే ఎలక్ట్రికల్, జోధ్పూర్ ఆర్టిఫిషియల్, గౌహతి మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా 141 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ వచ్చింది. మరి ఇక్కడ రావాలంటే ఐఐటి బాంబేలో 137 మార్కులు, 137కి 711, 720. ఇక్కడ పాట్నా, బాంబే, పాట్నా, మండి, బాంబే, గాంధీనగర్. సివిల్ ఇంజనీరింగ్ బాంబేలో రావాలన్నా 137, గాంధీనగర్లో 728. ఇది చాలా 137 రావాలి, ఈ రేంజ్లో రావాలి. ఇక్కడ రావాలంటే మీకు సీటు మీరు 132 మార్కులు రావాలమ్మా. మరి అవి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజనీరింగు, ఏరోస్పేసు, ఎలక్ట్రికల్, రూర్కి ఇవన్నీ కూడా 132 మార్కులు వస్తే మీకు గౌహతిలో మెకానికల్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇక్కడ సీటు రావాలంటే 129 మార్కులు రావాలా. స్క్రీన్ షాట్ తీసుకొని మెడ్రాస్ కానీ, ఐఐటి హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్, ఐఐటి మెడ్రాస్కి సివిల్, ఏరోస్పేస్ ఖరగ్పూర్ ఈ విధంగా 129 మార్కులు అయితే రావాల్సింది. మరి ఇక్కడ రావాలంటే సీటు 126 మార్కులు రావాలి ఈ ఏరియాలో. జోధ్పూర్ ఎలక్ట్రానిక్స్ అంటే 1000 ర్యాంక్కి. ఇవన్నీ కూడా ఐఐటి పాట్నా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మండి. అంటే మీరు మెంటర్షిప్ తీసుకుంటే అసలు మీరు ఏ బ్రాంచ్ జారాలో చూద్దామమ్మా. అంతేగాని ఐఐటీలు ఏది పడితే అది జారవద్దు. గుర్తుపెట్టి ప్రతి బ్రాంచ్కి ప్లేస్మెంట్ ఉంటాయంటే లేవు. అది $1 మిలియన్ క్వశ్చన్. కొన్ని బ్రాంచెస్కి మాత్రమే, మరి సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ వాటికి మాత్రమే ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం అవుతుంది. మిగతా బ్రాంచెస్కి ఉండవు. మిగతా బ్రాంచ్కి తక్కువ వాస్తవం ఏముందంటే మీరు వేరే కోర్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కెమికల్ వాళ్ళు ఉన్నారు అనుకో, ఆయిల్ కంపెనీస్ తీసుకెళ్ళిపోతాయి. మెకానికల్ వాళ్ళు కూడా ఆయిల్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. మరి ఇక్కడ సీటు రావాలంటే 123 మార్కులు రావాలా. ఐఐటి రూర్కి ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెడ్రాసు మెటలర్జీ, ధన్బాద్ ఇవన్నీ కూడా 100. మరి వీడియో లెంతీ అవుతుంది, ఏమనుకోవద్దు. దయచేసి చూడండి. మీ పిల్లలు ఐఐటీలో చేరాలంటే వీడియోని పూర్తిగా చూడండి, గుర్తుపెట్టుకొని. మీ యొక్క పిల్లలు ఐఐటీలో ఉండాలనుకున్న వాళ్ళు మరి 1100, 123 మార్కులు వస్తే మీకు ఈ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం. ఇక్కడ 120 మార్కులమ్మా. ఈడబ్ల్యూఎస్ 100, మ్యాథమెటిక్స్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్ కాన్పూర్, హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఖరగ్పూర్ సివిల్, టెక్స్టైల్ ఢిల్లీ, ఖరగ్పూర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇవన్నీ రావాలంటే మీకు 120 మార్కులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. జనరల్ ఫీమేల్కి ఇక్కడ ఆర్టిఫిషియల్ అమ్మాయిలకి ఎప్పుడు అడ్వాంటేజ్ చూడండి. పాట్నాలో ఫీమేల్కి 120 మార్కులకు వచ్చినా కానీ ఇక్కడ సీటు రావటం జరిగింది. మిగతా వాళ్ళకి సివిల్, టెక్స్టైల్ ఇంటి వచ్చినాయి. ఇక్కడ చూడండి 118 మార్కులు. ఇది 118 మార్కులు. ఇది ఇక్కడ మండీలో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్ ఎప్పుడైనా అడ్వాంటేజ్. గౌహతి ఇంజనీరింగ్ ఫిజిక్స్, అప్లైడ్ జియాలజీ, కాన్పూర్ బయాలజికల్, కెమికల్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇక్కడ 118 మార్కులు వచ్చినాయి. ఇక ఇది 116 మార్కులు రావాలమ్మ ఈ ఏరియాలో. ఇన్స్ట్రుమెంటేషన్ ఖరగ్పూర్ మంచి బ్రాంచ్. అమ్మాయిలకి 116 మార్కులు వచ్చినా కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది. మరి ఎకనామిక్స్, బయోసైన్సెస్ 1400. ఇక్కడ 116 మార్కులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 116, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా 116 మార్కులు. ఇక్కడ ఈ ఏరియాలో రావాలంటే మీకు 112 మార్కులు, 112 మార్క్స్ రావాలా. పాల్కాడ్ ఎలక్ట్రికల్, రూర్కీ జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, రూర్కీ ఫిజిక్స్, హైదరాబాద్ బయోమెడికల్ 112 మార్కులు, కాన్పూర్ మెకానికల్ 112 మార్కులు రావాలా. నోట్ డౌన్ చేసుకోండి, ఇబ్బంది. ఇక్కడ రావాలంటే 112 మార్కులు అమ్మ. ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ సీటు రావాలంటే ఈ రేంజ్లో ఐఐటి ధార్వాడ్ ఇది ఇవన్నీ ఫీమేల్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఢిల్లీ, ఖరగ్పూర్ మెకానికల్, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఢిల్లీ, కంప్యూటర్ సైన్స్ పాల్కాడ్ ఇవన్నీ 112 మార్కులకి స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. ఇది కూడా
ఈ ఐఎస్ఎం ధన్బాద్ ఇవన్నీ 112 మార్కులు. గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ 110 మార్కులు ఈ రేంజ్లో. రోపార్ మ్యాథమెటిక్స్, ఐఎస్ఎం ఇంజనీరింగ్ ఫిజిక్స్, కొంతమంది ఫీమేల్ ఉంటే చూడండి సూపర్ న్యూమరీ. కెమికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్లో కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే ఫీమేల్కి 110 మార్కులు వస్తే వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ 110 మార్కులు న్యూట్రల్. ఈ విధంగా కెమికల్ ఇంజనీరింగ్ 110 మార్కులు స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. రోపర్లో కానీ ఇక్కడ 110 మార్కులు వచ్చినాయి. ఇక్కడ రావాలంటే 108 మార్కులు, 108 మార్క్స్. జమ్మూ ఎలక్ట్రికల్, ధన్బాద్ ఈసీఈ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఎప్పుడు అడ్వాంటేజ్. మరి ఐఐటి, బిహెచ్యు వారణాసి బయోకెమికల్ న్యూట్రల్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ రోపార్, మండి జనరల్ ఇంజనీరింగ్ 108 మార్కులు. ఇక్కడ చూడండి 106 మార్కులు అమ్మ, 106 మార్కులు ఈ రేంజ్లో. మెకానికల్ ఇంజనీరింగ్ తిరుపతిలో న్యూట్రల్ రావాలంటే 106. బెలాయ్ సిఎస్సి, మ్యాథమెటిక్స్ ధార్వాడ్, గాంధీనగర్ మెటీరియల్, ఖరగ్పూర్ కెమికల్, మరి రూర్కీ ఎకనామిక్స్ ఫీమేల్. ఇవన్నీ ఫీమేల్కి చాలా అడ్వాంటేజ్. చూడండి ఫీమేల్ స్టూడెంట్స్కి ఈ ఏరియాలో మంచి బ్రాంచెస్ వచ్చినాయి. అబ్బాయిలకి 106 మార్కులు వచ్చినాయి, వీళ్ళకి మెకానికల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి మెటీరియల్ వచ్చింది అబ్బాయిలకి. అమ్మాయిలకి అయితే మ్యాథమెటిక్స్, సిఎస్సీలు మార్కులు తక్కువ, మంచి బ్రాంచ్లు మంచి వీళ్ళకి. ఇక్కడ చూడండి మరి ఇక్కడ 104 మార్కులు రావాలి. ఢిల్లీ బయోటెక్, మెడ్రాస్ ఇన్స్ట్రుమెంటేషన్ మంచిది. ఇన్స్ట్రుమెంటేషను ఫీమేల్కి వచ్చింది, అది కూడా. అసలు ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చినా కానీ మెడ్రాస్లో కళ్ళు మూసుకు జారండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా హ్యాపీగా. మెటలర్జీ, మరి కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేలు 104. మరి డాటా సైన్స్ ఫీమేలు 104 మార్కులు. ఇక్కడ 103 మార్కులు అవ్వము. అంటే ఒక్కొక్క మార్కుకి చాలా డిఫరెన్స్ ఉండదు. చూడండి ఇక్కడ ఖరగ్పూర్లో ఎకనామిక్స్, ధన్బాద్లో మెటలర్జీ, గాంధీనగర్ ఇంటిగ్రేటెడ్ విఎల్ఎస్ఐ, తిరుపతి ఇంజనీరింగ్ ఫిజిక్స్, భువనేశ్వర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ విధంగా 103 మార్కులు వస్తే మరి ఈ రేంజ్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే 101 మార్క్ అమ్మ. 1 మార్కే మీ యొక్క ఇన్స్టిట్యూట్ని మార్చేస్తుంది. ఒక్క ఇన్స్టిట్యూట్లో పడాల్సిన వాళ్ళు ఇంకో ఇన్స్టిట్యూట్లో పడతారు. ఇక్కడ మండి సివిల్ ఇంజనీరింగ్, జోధ్పూర్ సివిల్, బెలాయ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఢిల్లీ మెటీరియల్, జోధ్పూర్ మెటీరియల్, ఖరగ్పూర్ ఎక్స్ప్లోరేషన్ జియో ఫిజిక్స్ అంట. ఇక్కడ అమ్మాయిలకి చాలా లక్కీ. చూడండి అమ్మాయిలకి 101 వచ్చినా కానీ ఈసీఈ మెటీరియల్ సైన్స్ వచ్చింది. మరి వీళ్ళకి మిగతా వాళ్ళకి సివిల్ వచ్చేసింది. మరి ఇక్కడ 100 మార్కులు అమ్మ, 100 మార్కులు 100 మార్క్స్. అంత 100 మార్కులు వచ్చిన వాళ్ళకి ఐఐటి ఖరగ్పూర్ అప్లైడ్ జియాలజీ. మరి నా సజెషన్ అయితే ఎన్ఐటీలో వస్తే ఎన్ఐటీకి వెళ్ళిపోండి. ఎన్ఐటీలో సిఎస్సి అయినా ఈసీ అయినా త్రిబుల్ అయినా ఏదైనా వెళ్ళిపోండి. ఇక్కడ అనవసరంగా ఈ జియాలజీ ఎన్ఐటీలో మంచి సీట్లు రాని వాళ్ళు మాత్రం ఇక్కడికి రండి మీకు, అంతేగాని వేరే వాళ్ళు రాకూడదు. బయోలాజికల్ 100 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ భువనేశ్వర్స్ 100 మార్క్స్, పాట్నా 100 మార్క్స్. ఈ రేంజ్లో మీకు ఇక్కడ సీట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి 99 మార్కులు అమ్మ, 99 మార్కులు జమ్మూ సిఎస్సి వచ్చింది అమ్మాయిలకి. మళ్ళీ చూడండి ఐఎస్ఎం మైనింగ్ మెషినరీ అబ్బాయిలు, ధార్వాడ్ ఈసీఈ ఫిమేల్, జోధ్పూర్ ఫిజిక్స్, పాట్నా సివిల్ ఇంజనీరింగ్ 99 మార్కులు 25. మరి ఇక్కడ 97 మార్కులు అమ్మ. 97 మార్కులు వస్తే మండి కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జోధ్పూర్ ఎలక్ట్రికల్ పాట్నా మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఇక్కడ అమ్మాయిలకి అడ్వాంటేజ్, అబ్బాయిలకి అయితే సివిల్ కానీ మెకానికల్ ఏదైనా వచ్చేస్తుంది. ఇక 96 మార్కులు అమ్మ. ఇక్కడ 96 మార్కులకు వస్తే సివిల్ ఇంజనీరింగ్ జమ్మూ, కెమికల్ ఇండోర్, మెకానికల్ ఇండోర్, బాంబే కెమిస్ట్రీ 4 years బీటెక్ ఫిమేల్. ఇక్కడ కూడా ఫిమేల్. అంటే బాంబేలో ఏది వచ్చినా జారండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి కెమికల్ బిహెచ్యు వారణాసి ఫిమేల్. ఈ విధంగా ఫిజికల్ సైన్సెస్ కూడా వచ్చినాయి కొద్దిగా. మరి ఇక్కడ 95 మార్కులు, 95 మార్కులకి ఈ రేంజ్లో వచ్చినాయి మీకు. రూర్కీ మెటలర్జీ, రూర్కీ బయోసైన్స్, గౌహతి సివిల్. ఇవన్నీ అందరికి అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫీమేల్ సూపర్ న్యూమరీ. ఖరగ్పూర్, గాంధీనగర్ 95 మార్కులకి ఈ ఏరియాలో వచ్చి ఇక్కడ 94 మార్కులు అమ్మ. 94 మార్కులకి ఫిమేల్ సివిల్ ఇంజనీరింగ్, గౌహతి ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెడ్రాస్ బయోలాజికల్, బెలాయ్ ఎలక్ట్రికల్, ఓషన్ ఇంజనీరింగ్. ఇవన్నీ కూడా అమ్మాయిలకి 94 మార్కులకు. ఇక్కడ 92 మార్కులు అమ్మ. ఇక్కడ 92 మార్కులకి మీకు గాంధీనగర్ సివిల్, మెకానికల్, ధన్బాద్ మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్,
పాల్కాడ్ ఎలక్ట్రికల్ కూడా వచ్చింది లక్కీ. జోధ్పూర్ మెకానికల్ కూడా వచ్చింది అమ్మాయి 92 మార్కులు. ఫైనల్గా 90 మార్కులకి మీకు 90 మార్కులకి ఇక్కడ వచ్చింది పాట్నా మెకానికల్, భువనేశ్వర్ మెకానికల్. ఇక్కడ అందరు అమ్మాయిలని గమనించగలరు. తర్వాత మెటలర్జికల్, మైనింగ్, సివిల్ ఇంజనీర్ ఇవన్నీ కూడా మరి గర్ల్ స్టూడెంట్స్కి వచ్చినాయి. లక్కీ, అందుకని గర్ల్ స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు. మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఫైనల్గా మనకి 84 మార్కులు 84 మార్కులకి స్టూడెంట్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా సివిల్ మైనింగ్ అమ్మాయిలకు. ఫైనల్గా 81 మార్కు దగ్గర ఆగింది అమ్మాయిల అది కూడా గర్ల్ స్టూడెంట్స్ 81 మార్కు. ఐఎస్ఎం ధనబాద్ కానీ, కెమికల్ కానీ, మెటీరియల్ కానీ, ఇంటర్ డిసిప్లినరీ కానీ మొత్తము 81 మార్కుల దగ్గర ఆగింది. మరి స్టూడెంట్స్ మరి వీడియో లెంత్ అయిపోయింది, మనం అన్నీ కవర్ చేయాలి కాబట్టి మరి ఇక్కడ మరి మెంటర్షిప్ ఫీజు అయితే ఇది ఉంటుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇదమ్మా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి బలవంతం లేదు, ఫోర్స్బుల్ లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే మీరు చేరకుండా డౌట్స్ అడిగితే మాత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం మేము కూడా. ఎందుకంటే ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మేము ఆ బిజీలో ఉన్నాను నేను. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి డౌట్లు క్లియర్ చేసే పరిస్థితిలో లేను కాబట్టి దయచేసి ఏమనుకో. ఇక బాంబేలో మరి ఓబీసీ ఎన్సీఎల్లో మనకి ఇక్కడ ఈ ర్యాంక్ రావాలంటే మీకు ఆల్మోస్ట్ 305 మార్కులు రావాలమ్మా. 305 మార్కులు రావాలి. ఇక్కడ రావాలంటే మీకు ఢిల్లీ సిఎస్సి రావాలంటే 200 మార్కుల దాకా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ రావాలంటే 600, అంటే ఇక్కడ 141 మార్కుకి 141. తర్వాత ఇక్కడ 137 మార్కులకి ఢిల్లీ సిఎస్సిలో రావటం జరిగింది అమ్మాయిలకి. మరి ఈ రేంజ్లో రావాలంటే మీకు స్టూడెంట్స్కి 123 మార్కులకు రావాలి. ఐఐటి మెడ్రాస్ కానీ, ఢిల్లీ కానీ, మ్యాథమెటిక్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా మంచి బ్రాంచ్లే వస్తాయి అమ్మ ఇక్కడికి. ఇక్కడ స్టూడెంట్స్ 118 అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ స్టూడెంట్కి 127 మార్కులు రావాలమ్మ. స్టూడెంట్స్కి 127 మార్కులు వస్తే మీకు సీట్స్ ఇక్కడ రావాలంటే 121 మార్కు. 120 మార్కులకి మెడ్రాస్ బయోమెడికల్ ఇవన్నీ కూడా ఓబీసీ, గోవా సిఎస్సి రావటం. 111 మార్కులు వచ్చినాయి ఈ రేంజ్లో రావాలంటే. జోధ్పూర్ కానీ, ఖరగ్పూర్, సివిల్ ఈ బ్రాంచ్లు రావాలంటే మీకు 111 మార్కులు. ఇక్కడ రావాలంటే 94 మార్కులకి రావాలమ్మా. 94 మార్కులు ఏరియాలో సివిల్ కానీ, బయోమెటలర్జీ, ధన్బాద్ 94 మార్కులు. ఇక 10,000 ర్యాంక్ వరకు అయితే వచ్చినాయి ఇక్కడ. 10,000కి 73 మార్కులు అమ్మ. 10,000కి లాస్ట్ ఫీమేల్లో 10,000కి 73 మార్కులు వచ్చినాయి. 9,000కి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ రావాలంటే 77 మార్కులకు వచ్చినాయి స్టూడెంట్స్కి. 77 మార్కులు. ఇక ఎస్సీ స్టూడెంట్స్లో రావాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ 250కి కట్ ఆఫ్ అయిపోయింది బాంబే. తర్వాత 100 మార్కులు స్టూడెంట్స్కి ఇక్కడ 148 మార్కులకి మరి ఐఐటి ఖరగ్పూర్ వచ్చింది. 200 మార్కులకి మీకు 222 మార్కులు దాదాపు ఇక్కడ 211 అనుకో 126 మార్కులకి ఈ రేంజ్లో వచ్చింది. ఐఐటి మెడ్రాస్, ఐఐటి రూర్కీ, మెడ్రాస్ సిఎస్సి బ్రాంచ్లో ఎస్సీ స్టూడెంట్కి ఇక్కడ 93 మార్కులకు వచ్చినాయి ఆల్మోస్ట్ రూర్కీ కానీ, ఢిల్లీ కానీ, గౌహతి కానీ ఇవన్నీ రావటం జరిగింది. 79 మార్కులు మీకు 79 మార్కులకి గాంధీనగర్ ఇవన్నీ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఖరగ్పూర్ ఇవన్నీ వచ్చినాయి. ఎస్సీ స్టూడెంట్ 77 మార్కులు ఇక్కడ వస్తే 77 మార్కులకి మీకు పాల్కాడ్ సిఎస్సి, మెకానికల్, కెమికల్, భువనేశ్వర్, బాంబే సిఎస్సి మండి రావటం అయితే జరిగింది. ఫీమేల్ చాలా అడ్వాంటేజ్. 73 మార్కులు 73 మార్కులకి మీకు ఖరగ్పూర్, రోపర్, గాంధీ 73 మార్కులు వచ్చిన మంచి ఐఏఎస్సి మరి బ్రాంచెస్. మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ వచ్చింది. ఇక్కడ కెమికల్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ఎల్ఐసి గాంధీనగర్లో కానీ.
46 మార్కుల దాకా వచ్చినాయమ్మా. 46 మార్క్స్ దాకా మీకు భిలాయి మైనింగ్ ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్. అంటే 37 కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్, ఈసారి 46 దాకా వచ్చి. ఇక లాస్ట్ ర్యాంకు అమ్మాయిలకి 45,000, 4,500 అమ్మాయి ఇక్కడ 4,500కి 44 మార్కులు, వీళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్. ఇక దీనిలో చూస్తే మీరు ఎస్టీ స్టూడెంట్స్కి ఈ రేంజ్లో రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 250 మార్కులు వస్తే మీకు బాంబే కానీ, ఢిల్లీ కానీ, మెడ్రాస్, కాన్పూర్ ఇవన్నీ సిఎస్సి డేటా సైన్స్ బ్రాంచెస్ అయితే వచ్చే అవకాశం. ఈ రేంజ్లో ఇక్కడ సీటు రావాలంటే 300 ర్యాంక్ కదా, దీనికి ఆల్మోస్ట్ ఆల్ 79 మార్కులు అమ్మ. ఇక్కడ 79 మార్కులకి ఢిల్లీ ఎలక్ట్రికల్ చాలా తక్కువ. ఎస్టీ స్టూడెంట్ చాలా లక్కీ ఇక్కడ రావడం. ఇక లాస్ట్ ర్యాంక్ వచ్చి ఎస్టీ స్టూడెంట్ 2,000 దాకా వచ్చింది. అంటే మీకు 37 మార్కులు అమ్మ, బొటాబొటీలకు వచ్చింది 37 మార్కులకి ఇక సీట్ అయితే రావటం జరిగింది. ధారవాడ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ వచ్చింది. ఈ విధంగా స్టూడెంట్కి 1,500 ఈ రేంజ్లో రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 44 మార్కులమ్మ. ఎస్టీ స్టూడెంట్ జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ సరిపోతుంది, ఇబ్బంది. స్టూడెంట్స్ మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఇది మన వాట్సాప్ నంబరు, QR కోడ్ ఇది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.